సఖీ, ఇవాళ తొందరగా భోజనాలు పనులు పూర్తి చేసుకోవాలి. అమ్మాయికి పెళ్లివారు వస్తున్నారు. కుముదా, ఇవాళ నువ్వు కాలేజీకి సెలవు పెట్టు అంది సుందరమ్మ. పెట్టులోంచి తనకో పట్టు చీర, కూతురుకో నైలాక్స్ చీర తీస్తూ. ఆ మాట విని ఆ అంటూ ఒక మాట దిగ్భ్రాంతి చెందింది కుముద. వెంటనే కోపంగా, నాకు ముందెందుకు చెప్పలేదు అంది. అంతే. కోపంతో చేతిలో ఉన్న చీరలు మంచం మీద పడేస్తూ, ఏంటే నీకు చెప్పేది? అయినా మాకు మాత్రం ఎప్పుడు తెలిసింది? నిన్న రాత్రే నాన్నగారి ఆఫీసులో పనిచేస్తోన్న శాస్త్రి వచ్చి, మా బావమరిది ఒకడున్నాడు, శుభ్రమైన సంబంధం అంటే అంది సుందరమ్మ. ఏంటి? శాస్త్రి బావమరిదా? ఎన్నాళ్ళు రంగారావు బావమరిదన్నావు? అవును, అప్పుడు అలాగే అనుకున్నాం. ఇప్పుడు అంతకంటే మంచి సంబంధం వచ్చింది. తాతలు సంపాదించిన ఆస్తి బోల్డుంది. 3 తరాలు కూర్చుని తిన్నా తరగదు. పైగా చదువులు చెప్పించవలసిన తమ్ముళ్ళు కాని, పెళ్లిళ్లు చేయవలసిన చెల్లెళ్ళు కాని ఎవరూ లేరట. ఒక కుర్రాడు. అంచేత ఏ సంబంధం మంచిదొస్తే అదే చూసుకుంటాం. చప్పున తెమిలి కాలేజీకి వెళ్లి సెలవు పెట్టరా. అమ్మా! కుముద ఇల్లంతా మారుమ్రోగిపోయేటట్లు గట్టిగా అరిచింది. సుందరమ్మ ఉలిక్కి పడింది. ఏంటి అది? ఏంటి అరుపు అంటూ గర్జించింది. వెంటనే కుముద భయపడిపోయి వెనుకంజ వేసి తల వంచుకుని వణికిపోతూ, అది కాదే అమ్మా అంది. కూతురు అలా వినయంగా అనేటప్పటికీ సుందరమ్మకి జాలేసింది. కాని ముఖంలో ఇంకా బింకం సడలించకుండా, ఏంటి ఏంటి చెప్పు అంటూ పూజా మందిరంలోకి నడిచింది. ఆమె వెనకాలే వెళుతూ, అది కాదమ్మా, నేనొక్కరితనే కదా, నాకప్పుడే పెళ్ళెందుకు, అంత బరువైపోయానా? ఈ మాటలంటుంటే కుముద కంఠం బొంగురుపోయింది. కూతురు గొంతులో బాధ ధ్వనించేసరికి సుందరమ్మ కళవళ పడింది. దగ్గరగా వచ్చి తల నిమురుతూ, తల్లిదండ్రులకి పిల్లలు బరువేంటే పిచ్చిదానా, అయినా ఏ వయసుకే అందం. రేపు మాఘమాసానికి నీకు 18 ఏళ్లు నిండుతాయి. మా కాలంలో అయితే ఆడపిల్లని పెళ్లి కాకుండా అట్టే పెట్టేవాళ్ళమా? నాకు పెళ్లి ఎప్పుడైందనుకున్నావు? 10వ ఏట. 14వ ఏటే కాపురాన్ని పంపించేశారు మా వాళ్ళు. అందువల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక చెప్పినట్టు విను అంది. అని పూజా మందిరంలో ఉన్న నిన్నటి పువ్వుల్ని తీసేసి అరివీణంలో పోయసాగింది. మందిరంలో పాత పువ్వులు తీసేసి కొత్త పువ్వులు ఉంచుతున్నాం కదా అని ఆగింది కుముద. అయితే అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది పార్వతమ్మ. అలాగే మన మనసుల్లోంచి కూడా పాత అలవాట్లు, ఆచారాలు తీసేసి కొత్త భావాలకి, అభ్యుదయకరమైన ఆలోచనలకి చోటివ్వాలి. తనలో తను అనుకున్నట్లుగా అంది కుముద. ఏంటి, చాలా దూరం వచ్చిందే? అందుకే నేను కాలేజీలో చేర్పించొద్దు ముర్రో అన్నా. ఇప్పుడేలా మొదలు పెట్టావు? రేపు డిగ్రీ తీసుకున్నాక నువ్వు అసలు మేం చెప్పిన మాట వింటావా? కసురుకుంది సుందరమ్మ. తను అన్న మాటలకి, తను చదువుతోన్న చదువుకి సంబంధమేమిటో కుముదకు అర్థం కాలేదు. కాలేజీలో చదవకపోతే మాత్రం తను ఈ మాటలందా? చదువుకున్న అమ్మాయిలంతా పెద్దవాళ్ల మాటలు వినరు అనడం ఇదొక రివాజ్ అయిపోయింది. చెప్పినా అర్థం కాదు. నిట్టూర్చింది కుముద. ముందు చదువుతామనడం, తర్వాత డిగ్రీ అనడం, తర్వాత ఉద్యోగం చేస్తామనడం, ఇలా కుర్రాళ్ల ఆలోచన ప్రకారం పోతే ఇక అయినట్లే. దేవుడి దగ్గరున్న నిన్నటి నిర్మాల్యం అంతా అరివేణంలోకి ఎత్తుకుని తులసికోట మొదట్లో పొయ్యడానికి వెళ్ళింది సుందరమ్మ. కుముద కూడా వెనకాలే వెళ్లి వేలాడుతున్న జాజి కొమ్మనున్న మొగ్గ ఒకటి తుంపి దాని రేకులు విడదీస్తూ నిలబడుంది. కూతురు ఏదో చెప్పడానికి వచ్చినట్లు అర్థమైంది సుందరమ్మకి. తను కసురుకునేసరికి భయపడి ఆగిపోయింది. వెర్రిపిల్ల పాపం, దాని మనసులో ఏముందో. ఇంకా భయభక్తులతో పెరిగిన పిల్ల కనుక ఈ మాత్రమైనా జంకుతోంది. ఈ రోజుల్లో పిల్లలకి పట్టపగ్గాలున్నాయా? అసలు ఈ జంకు భయం ఉన్నాయా? కూతుర్ని చూస్తే జాలేసింది. దగ్గరగా వచ్చి, ఏంటో చెప్పు అంది. అది కాదమ్మా, ఏడాది నుంచి పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా, ఇప్పటికి 10 మంది చూసి వెళ్లారు. ప్రతి వాళ్ళు ఏదో ఒక వంకతో వెళ్లిపోయారు కదా, మళ్ళీ ఎందుకమ్మా? ఆ వంకలన్నింటికీ కారణం మనిచ్చే తక్కువ కట్నమేనే తల్లి. లేకపోతే నీకేం వంకుందే, బంగారు బొమ్మవి. నాకు పెళ్లి చూపులంటే ఏడుపు వస్తుంది. ఆ మాటలంటుంటే కుముద గొంతు పూడుకుపోయింది. దాంతో సుందరమ్మ గుండె కదిలింది. దగ్గరగా తీసుకుని చెక్కిలి నిమురుతూ, నిజమేనమ్మా, మరి ఏం చేయని చెప్పు. ఆడపుట్టుకు పుట్టాక ఈ పెళ్లి చూపులు, పరీక్షలు, నచ్చడాలు, నచ్చకపోవడాలు, ఈ అవమానం అంతా తప్పదే అమ్మా అంది సుందరమ్మ. సుందరమ్మ కళ్ళు తడయ్యాయి. అమ్మా అంది కుముద కళవళ పడుతూ. లేదులే అని పైటతో కళ్ళు తుడుచుకుని బలవంతం మీద పెదిమల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ, నువ్వు వెళ్ళి కాలేజీకి సెలవు పెట్టరా, చెప్పినట్లు వినమ్మా, నా కన్నతల్లివట అంది. సరేనమ్మా, నేనొక ఫ్రెండ్ని కలుసుకుంటానని మాటిచ్చాను. ఒక్క మాట వెళ్ళొస్తాను, తొందరగా వచ్చేస్తానులే అంది కుముద. సరే, వెళ్ళి చెప్పునొచ్చేయ్ అంది సుందరమ్మ.
కుముద ఉత్సాహంగా వెళ్లి గబగబా జడ వేసుకుని నీళ్లు పోసుకుని తనకి నచ్చిన చీర తీసుకుని అందంగా కుచ్చిళ్లు పెట్టి కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అద్దంలో తన రూపం తనకే ఆకర్షణీయంగా కనిపించింది. ఎంత అందంగా ఉంది తను! ఈ సంపెంగ రంగు చీర, జాకెట్టు తన రంగులో కలిసిపోయాయి. కోలముఖం, గుండ్రని కళ్ళు, గులాబీ రంగు పూసినట్లున్న బుగ్గలు, నుక్కునుక్కుల జుట్టు. ఎంతసేపు అద్దంలో చూసుకున్నా తన అందం తనకే తనివి తీరడం లేదు. అలా చూస్తుంటే సిగ్గువేస్తోంది కూడా. ఇంత అందమైన తను ఏ పెళ్ళికొడుకి నచ్చకపోవడమేమిటి? ఆ అంతా నాటకం. అమ్మ చెప్పినట్లు నచ్చకపోయింది తను కాదు, నాన్నిచ్చే కట్నం. ఇవాళొచ్చే పెళ్ళికొడుకు బాగా స్థితిపరుడట. అందువల్ల కట్నం అంతగా ఆశించకపోవచ్చు. అందువల్ల తను నచ్చొచ్చు. సంబంధం కుదిరి అతనితో పెళ్ళైపోతుందేమో. అమ్మో, మరి సురేష్ జ్ఞాపకం రాగానే ఒక ఉదుటును లేచింది. గబగబా హ్యాండ్ బ్యాగు తీసుకుని చెప్పులు తొడుక్కుని బయలుదేరింది. అప్పటికే తాజ్ హోటల్లో ఉన్న తన రూంలోంచి బయటకొచ్చి రిసెప్షన్కి ఎదురుగా ఉన్న లాన్ దగ్గర పచార్లు చేస్తున్నాడు సురేష్. రిక్షా దిగుతున్న కుముదతో ఇంత ఆలస్యం చేశావేమిటి అన్నాడు సురేష్. చెప్తా, ముందు లోపలికి వెళదాం నడు అంటూ హోటల్లోకి తనే దారి తీసింది. వెనక నుంచి రిక్షావాడు, అమ్మగారు కిరాయండి అంటూ అరిచాడు. అవును, నీకు రిక్షా డబ్బులు ఇవ్వాలి కదూ, మర్చిపోయాను అంటూ వెనక్కొచ్చింది. ఇంతలో సురేష్ తన జేబులోంచి డబ్బులు తీసి ఎంతివ్వాలి అంటూ రిక్షావాడికి ఇవ్వబోయాడు. నువ్వుండు, నేనిస్తాను అంటూ చటుకున అతని చేయి పట్టుకుంది కుముద. అనుకోకుండా అలా జరిగిందేమో. ఇద్దరూ ఒకేసారి ఉలిక్కి పడ్డారు. ఆ స్పర్శకి ఇద్దరి ఒంట్లోనూ విద్యుత్తు ప్రవహించినట్లు జల్లుమంటూ తీయని బాధతో కూడిన ఒక ఆనందమయమైన చైతన్యం వెల్లివిరిసింది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చలనం లేకుండా కొంచెంసేపు అలాగే ఉండిపోయారు. అయ్యా, ఇక్కడ నేనొకడున్నాను అని గుర్తు చేయడం కోసమా అన్నట్టు రిక్షావాడు ప్రయత్నపూర్వకంగా దగ్గాడు. చట్టున ఇద్దరూ ఈ లోకంలోకొచ్చి వాడికి డబ్బులిచ్చి పంపించేసి హోటల్లో సురేష్ బస చేసిన రూంలోకి వెళ్లారు. కుముద తిన్నగా వెళ్లి ఓ కుర్చీలో కూర్చుంది. తలుపు దగ్గరగా జారవేసొచ్చి తన కుర్చీని దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు సురేష్. ఏం మాట్లాడాలో, సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక తల వంచుకుని హ్యాండ్ బ్యాగ్ జిప్పు తీస్తూ వేస్తూ ఉంది కుముద. ఏదో ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చిందని, చెప్పలేక ఇబ్బంది పడుతోందని గ్రహించి జేబురుమ్మాలతో మొహం ఓ మారు తుడుచుకుని తనే ప్రారంభించాడు సురేష్. ఇంత ఆలస్యమైందేమిటి? గంట నుంచి చూస్తున్నాను నీకోసం. ఇంకా వస్తావని. అలా మౌనంగా ఉన్నావేమిటి? ఈ గంటలోనూ మనం 3 ఏళ్ల కబుర్లు చెప్పుకోవాలి. తలెత్తి అతని కేసి చూసింది. ఆ చూపులో ఎంతో విషాదం గూడు కట్టుకునుంది. నిన్నల్లా కిలకిలా నవ్వుతూ గలగలా మాట్లాడుతూ అంత హుషారుగా ఉన్నావు. ఇంతలోకి ఏమొచ్చింది? సురేష్! ఓ హృదయం మరో హృదయాన్ని పిలిచిన పిలుపది. గుండెలు నిండుగా మమకారంతో వచ్చిన ఆ పిలుపుకి సురేష్ కనుక తట్టుకుని నిశ్చలంగా కూర్చోగలిగాడు గాని, మరో యువకుడైతే అలా ఏకాంతంలో ఉన్నందుకు కుముదా అంటూ సమీపించి ఆమెని తన ఒళ్ళోకి తీసుకుని బిగియారా కౌగిలించి ఏం కావాలి చెప్పు అంటూ సముదాయించి ఉండేవాడు. సురేష్లో చలనం లేకపోయేసరికి ఉస్సురంటూ నిట్టూర్చి ఊరుకుంది కుముద. సురేష్ ఆమె కేసి జాలి ఉట్టిపడుతూ చూశాడు. ఆ తలుపెందుకు దగ్గరగా వేశావు అంది కుముద. వరండాలో అటు ఇటు పోయేవాళ్ళు ఎవరైనా ఇటు చూస్తారేమోనని, పైగా మన ఏకాంతానికి వీలుగా ఉంటుందని. ఒక యువతి ఒక యువకుడు తలుపు వేసుకుని గదిలో ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటేనేం, మనం నీతిగా ఉన్నప్పుడు. మనం మాత్రం జాగ్రత్తగా ఉంటామని నమ్మకం ఏమిటి? మనసు మంచిదైనా వయసు చెడ్డది. పర్వాలేదు, నాకా నమ్మకం ఉంది. నువ్వు కాని నేను కాని తొందరపడే వ్యక్తులం కాదు. కుముద మళ్లీ నిట్టూర్చింది. ఆడదాని బాధ నీకు అర్థం కాదు సురేష్. ఆశ్చర్యంగా చూశాడు. ఇవాళ నన్ను చూడ్డానికి పెళ్లివారొస్తున్నారు. ముభావంగా అన్నాడు సురేష్. అందరి అమ్మాయిల్లా నేను కూడా పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. నా కథ వాళ్లే నడుపుతారు. నన్ను కన్నారు కదా, అందుకు వాళ్ళిష్టం. నేను, నా ఊహలు, నా కోరికలు అనేవి ఏం ఉండకూడదు. అలాగని ఎవరన్నారు? వాళ్ళు నిర్ణయించే సంబంధం చేసుకోవడం నాకిష్టం లేదు. అలాగని ఎదిరించి నిలిచే ధైర్యం లేదు. కానీ నువ్వు అండగా నిలబడి సలహా ఇస్తే. నా సలహా ఏంటంటే, తొందరగా చెప్పేకు, ఆలోచించి మరీ చెప్పు. ఆలోచించే చెబుతున్నాను. సురేష్ ఏం చెప్తాడో అని అతనికేసి ఆదుర్దాగా చూసింది కుముద. బుద్ధిగా పెద్దవాళ్లు నిర్ణయించిన సంబంధం చేసుకో, మంచిది. చరున కుర్చీలోంచి లేచింది కుముద. ఇదా నీ సలహా? మరి లేకపోతే పెద్దవాళ్లని ఎదిరించి ఇంట్లోంచి వచ్చాయి.
మా నాన్నతో తెగదింపులు చేసుకుని నేను వచ్చేస్తాను, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పమంటావా సలహా? కుముద సిగ్గుపడింది. తల వంచుకుని గోటితో టేబుల్ మీద గీస్తూ, అది కాదు సురేష్, ఇది నా మార్గమని ఇంకా నిర్ణయించుకోలేదు నేను అంది. కుముద బేలగా ఆ మాట అనేసరికి అప్పటిదాకా బింకంగానూ నిబ్బరంగానూ ఉండగలిగిన సురేష్ ఇక మనసులోని మాటని చెప్పకుండా ఉండలేకపోయాడు. కుముద, నిజమే, మనం చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఒకళ్ళని వదిలి మరి ఒకరు ఉండలేనంత అనుబంధం పెరిగింది. చిన్నతనం కనుక అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది మనిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రం కాదని. కుముద అతని కేసి ఎంతో సంతోషంతోనూ మరెంతో ఆశతోనూ చూసింది. మీ వాళ్ళ దగ్గర నుంచి నిన్ను తీసుకువెళ్ళిపోవడం, వాళ్ళతో తెగదెంపులు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ అవతల మా నాన్న ఉన్నాడు. చిన్నప్పుడే మా అమ్మ పోతే అమ్మ నాన్న తనే అయి పెంచాడు. ఆయన మనసు క్షోభ పెట్టలేను. ఆఖరికి మా నాన్న ఒక్కడు అంగీకరించినా నిన్నిప్పుడు నాతో తీసుకుని వెళ్ళిపోదును. అటు నా వాళ్ళకి ఇటు నీ వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుండా మనిద్దరం వయసు తాలూకా ఈ ఆవేశంలో తొందరపడ్డామంటే ఆనాక ఏం పశ్చాత్తాప పడవలసి వస్తుందో. మనం బతకలేమంటావా? కథలు సినిమాలు వాటిలో వినే కబుర్లు కావు. కథ వేరు, జీవితం వేరు. అందర్నీ ఏడిపించి మనిద్దరం సుఖపడితే మాత్రం అది సుఖమవుతుందా? నువ్వింత ముసలి కబుర్లు చెబుతావనుకోలేదు, కోపంగా చూస్తూ అంది. నిజమే, ఆదర్శంగా వర్ణాంతర వివాహం చేసుకోవచ్చు. ఆ తర్వాత సమస్య వివాహం చేసుకున్న వాళ్ళ బిడ్డలకొస్తుంది. వాళ్ళకి సంఘంలో స్థానం ఉండక పెళ్లిళ్ళు కాక. అలాగని ఆవేశపడకుందా, నువ్వు నన్నెంతగా కోరుకుంటున్నావో అంతకు 1000 రెట్లు ఎక్కువగా నేను నిన్ను కోరుకుంటున్నాను. మరి సంఘంలో తీవ్రమైన మార్పులొస్తే తప్ప మనలాంటి వాళ్ల మధ్య జరిగే వివాహాలు విజయవంతం కావు. నేను ఎంతమందినో చూసి ఎంతో దూరం ఆలోచించి మరీ చెప్తున్నాను. నీ వాదన ఎలా ఉందంటే కెరటాలు తగ్గాక సముద్రంలో స్నానం చేద్దాం అన్నట్టుంది. ఇంత పిరికివాడివేమిటి సురేష్? అసలు మగవాడివా? నీకే చొరవ ధైర్యం ఉండాలి. అలాంటిది నువ్వేలా భయపడిపోతే ఎలా? వెర్రిదానా, ఇది భయం కాదు, ముందు చూపు. నా స్వార్థం కోసం అయితే ఇంత ఆలోచించనక్కర్లేదు. గుండెల నిండుగా నా ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించి ఉండకపోయినా ఇంత సంకోచం అవసరం లేదు. హాయిగా సుఖంగా నూరేళ్లు ఏ చీకు చింత లేకుండా నవ్వుతూ బ్రతకాలన్నదే నా కాంక్ష. అందుకని నా మాట విని పెద్దవాళ్లు చూసిన సంబంధం చేసుకుని వాళ్ళు చెప్పినట్లు చెయ్యి. అప్పుడే ఆఖరి మాటలు అనేస్తున్నావు, ఇంకా వెళ్ళిపోదామనా? ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. మనిద్దరి మధ్యన ఉన్నది ప్రేమ కాదా, వట్టి స్నేహమేనా? నిన్ను విడిచి నేను, నన్ను విడిచి నువ్వు ఉండగలమా? కళ్లమ్మట నీరు ఏకధారగా కారుతుంటే గాద్గాదికమైన కంఠంతో అడిగింది కుముద. సురేష్ తల వంచుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమెని ఓదార్చునూ లేదు, అనునయించనూ లేదు. నిజానికి తనని తానే ఓదార్చుకోలేని స్థితిలో ఉన్నాడు. గుండెల్లోంచి పెళ్ళుబుకొస్తోన్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటున్నాడు. ఎంత బాధైనా అది నీళ్ల రూపంగా కళ్ళలోకి రావడం అతనికిష్టం లేదు. తన కన్నీళ్లని కుముద చూస్తే భరించలేదు. కుముదకి తన మీద ఒక రకమైన విరక్తి, కోపమొస్తే బాగుండును. అప్పుడు తనని హాయిగా మరిచిపోయి సుఖంగా బ్రతుకుతుంది. మనది చిన్ననాటి స్నేహం. దీన్ని ప్రేమ అని భ్రమపడితే ఎలా? కావచ్చు, కాకపోవచ్చు, కాలం తప్ప నిర్ణయించలేదు. అయితే నా గుండెల్లో ఎక్కడో నీ రూపం ముద్రపడింది. అది ఇంకో విధంగా శాశ్వతంగా నా గుండెల్లో ఉండిపోతుంది. నువ్వు నేను మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటూ వాదించుకుంటూ చిన్నపట్ల గంటలు గంటలు, రోజులు రోజులు, నిమిషాల్లా గడిపేయాలనుంది. నువ్వు సాహసం చేస్తే అది సాధ్యమవుతుంది. వద్దు కుముదా, నా మాట విను. ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నీ క్షేమం తెలియపరుస్తూ ఉండు. అదెలా కుదురుతుంది? నేనొకరి ఇల్లాలయ్యాక నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా సాగిస్తాను? అయినా అవసరమైతే దగ్గరుంచు అంటూ తన అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డు ఆమె చేతిలోని బ్యాగులో పెట్టాడు. కుముద నీరసంగా లేచింది. ఏంటి అప్పుడే లేచావు? వెళ్ళిపోతావా? వెళ్ళిపోక ఎందుకు నేనిక్కడ ఉండడం? పైగా పెళ్లివారొచ్చే టైం అయింది. మునిపంటితో పెదవిని నొక్కి బాధ పైకి రాకుండా అంది. నా మీద నీకు కోపం వచ్చింది, అవునా? నీ మీద కోపగించడానికి నాకేం హక్కుంది? అదేంటి, నా మీద నీకెప్పుడూ హక్కుంది. ఈ ఊరు రావడం, నిన్ను చూడడం నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు లేదు. అసలు నువ్వు రాకుండా ఉంటేనే ఎంతో బాగుండును. అదేం? అదంతే. నువ్విప్పుడు చెప్పిందే నీ ఆఖరి నిర్ణయం అని నేను అనుకోవడం లేదు. ఇంటికి వెళ్ళాక బాగా ఆలోచించి మరీ ఉత్తరం రాయి. నీ ఉత్తరం అందితేనే కాని ఈ పెళ్లి విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోను అంటూ లేచింది కుముద. కుముద రిక్షా వీధి మలుపు తిరిగేదాకా సురేష్ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. కుముద వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే ఉంది. వెంటనే పెళ్లి చేసుకుందామంటే సురేష్ ఒప్పుకోడు.
ఇప్పుడప్పుడే పెళ్ళొద్దంటే అమ్మ ఒప్పుకోదు. ఎలాగో ఏం జరుగుతుందో. కుముద నిట్టూర్చింది. జడ మరీ అంతగా గట్టిగా వేస్తావేంటే కక్కి అంది కుముద. కావాలని వేస్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను చూడగానే ఈ అమ్మాయి ఇప్పటి కాలం పిల్లల్లా కాదు, బంగారు తల్లిలా ఉంది. మా ఇంటి కోడలైతే చాలు అనుకోవాలి వచ్చే పెళ్లివారు. నవ్వుతూ జడల్ల సాగింది కాంతం. అయితే నాకు తప్పకుండా వదులుగానే వేయి. ఈ సంబంధం అవ్వకూడదు. అదేం? నిక్షేపంలా పెళ్లివారు చూడ్డానికొస్తుంటే ఈ సంబంధమైనా కుదిరితే బాగుండని అక్కయ్య వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటుంటే నువ్విలాంటావేమిటే? నిజమే కక్కి. నాకు డిగ్రీ పూర్తి చేసేదాకా పెళ్లి చేసుకోవాలని లేదు. అప్పుడింత మంచి సంబంధం రావద్దు. రాకపోతే పోని, ఇలాగే ఉండిపోతాను పెళ్లి కాకుండా. ఛ! అవేం మాటలు? కక్కి, నేనొకటి అడుగుతాను, చెప్తావా? కాంతం తన కేసి తిరిగిన కుముద కళ్ళల్లోకి చూసింది. నువ్వు బాబాయిని పెళ్లి చేసుకున్నావు సరే, అంతకుముందు ఎవరినైనా ప్రేమించావా? కాంతం ఉలిక్కిపడి తెల్లబోయి చూసింది. పోనీ ఈ సంగతి చెప్పు. ఎవరినైనా చూసినప్పుడు ఇతను నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండు అని నీ మనసు కనిపించిందా? ఎందుకిప్పుడా ప్రశ్నలన్నీ? చెప్పు కక్కి. నాకు చెబితే ఏం? ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నాను. మళ్ళీ ఎవరి దగ్గర అననుగా. చేతిలో ఉన్న దువ్వెన పళ్ళని గోటితో మీటుతూ, పెళ్లిచూపులకని ఓ అబ్బాయి వచ్చాడు. పచ్చగా చెయ్యెత్తు మనిషి. లాల్చీ పైజామా వేసుకున్నాడు. బొమ్మలు వేస్తాడట. పెళ్లిచూపుల్లో నన్ను పలకరించాడు కూడా. అసలు అతనితో నా పెళ్లి జరిగిపోయిండును. నా జాతకంలో కుజదోషం ఉందని వాళ్ళు ఒప్పుకోలేదు. అతన్ని చూసినప్పుడు మాత్రం నువ్వు అన్నట్లు నాకు అనిపించింది. తర్వాత అదంతా మర్చిపోయాననుకో. మరి బాబాయిని పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఇష్టం మీదే జరిగిందా పెళ్లి? పెళ్లికి ఆడదాని ఇష్టాయిష్టాలతో పనేముందే వెర్రిదానా? నీకిష్టమా అని మా వాళ్ళెవరూ నన్ను మాట వరుస కూడా అడగలేదు. పెళ్లి చేశారంతే. అయితే ఏం? నా దురదృష్టం వల్ల ఇలా అయింది కాని ఆ 7-8 ఏళ్ళు మీ బాబాయ్తో నేను సుఖంగానే కాపురం చేశాను. నీక పైజామా లాల్చీ అయిన ఎప్పుడూ గుర్తుకు రాలేదు? పోకుముగా ఏంటా ప్రశ్నలు? అందే కాని కాంతం సమాధానం చెప్పలేదు. నాకెందుకో ఈ సంబంధాలు చూడడం, పెళ్లి చేసుకోవడం ఇదేం ఇష్టం లేదు కక్కి. అలా అనుకో. అది కాస్త అయిపోతే మీ అమ్మకి నాన్నకి పెద్ద బరువు తగ్గుతుంది. ఇంక నా బరువు అంటావా? నేను బ్రతుకున్నన్నాళ్ళు వాళ్ళకి భారం ఉండేదే. కాంతం కంఠం గద్గదమైంది. బాధపడక్కకి, నేను చూడలేను అంది కుముద బేలగా. ఇప్పుడు 25 ఏళ్ళు నాకు. ఇంకా ఎన్నాళ్ళు గడవాలో? మొగుడూ లేడు, చదువు లేదు. నాకో సలహా ఇయ్యి. ఇప్పుడు నేను చదువుకుంటే ఎలా ఉంటుంది? అందరూ నవ్వుతారా? అసలు నాకు చదువు వస్తుందా అని? నిక్షేపంలా వస్తుంది. పూర్వం ఏమో కాని ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలున్నాయి. చదువుకోవచ్చు. ఎవరైనా ఆదర్శంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకు రానువచ్చు. అమ్మో, నాకు మళ్ళీ పెళ్ళా? చంపేరు చుట్టాలు బంధువులును. భయంతో రావి ఆకులా వణికిపోతున్న కక్కిని చూస్తే కుముదకి జాలేసింది. సమాజం ఏర్పరిచిన కట్టుబాట్ల వల్ల ఒక రకంగానే ఆలోచించడానికి అలవాటు పడిన కారణంగా మళ్ళీ పెళ్ళంటే కక్కి భయంతో ఇలా అదిరిపోతుంది. లేకపోతే పునర్వివాహం అనేది ఏమంత కంగారు పడిపోవలసిన విషయం కాదు. ఇదే కక్కి చనిపోయి బాబాయ్ బ్రతుకుంటే ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా ఉండేవాడా? మగాడికి రెండో పెళ్లి తప్పులేదా? ఆడదానికే తప్ప. ఎంత అన్యాయంగా ఏర్పరిచారు కట్టుబాట్లు, ఆచారాలు అనేవి. ఇలా ఆలోచిస్తోంది కుముద. కుముద, ఒక్క రహస్యం అడుగుతాను, మెల్లిగా సమాధానం చెప్పు. ఆ శాస్త్రి గారికి పెళ్లి కాలేదు కదూ? మరి ఆయనకి బావమరిది కావడం ఏమిటి? ఈ వస్తున్న పెళ్ళికొడుకు అంది కాంతం. కుముద నవ్వి, అదా, శాస్త్రి గారికి పెళ్లి కాకపోవడం నిజమే. ఆయన భార్య తమ్ముడే బావమరిది కావాలని ఏముంది? మేనత్త కొడుకు బావమరిదే, మేనమామ కొడుకు బావమరిదే వరసకి అంది. కాంతం అమ్మయ్య అని స్థిమితపడి, అది అలా చెప్పు అంది. ఇంతలో గోవిందయ్య గబగబా వీధిలోంచి లోపలికొస్తూ, ఎవర్రా, ఎంతవరకు వచ్చారు? అంతా రెడీ అయినా? పెళ్లివారొచ్చి శాస్త్రి ఊళ్ళో ఉండనన్నాడని చెప్పి కామయ్య గారింట్లో దిగారు. ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు అన్నాడు. ఆ, అన్నీ అయినట్లే. వెర్రపిల్ల కాంతం ఉంది కనుక గబగబా అన్ని సిద్ధం చేసింది అంది సుందరమ్మ పట్టుచీర అంచు నలిగిపోకుండా సరిచేసుకుంటూ. ఎంతసేపటికి నీ చెల్లెల్ని పొగడ్డమే. పొట్టి ఏనుగు గొన్నలా బోతున్నడక నడుస్తూ ఇంట్లో తిరగడమే గాని దానికి పని చేతనవునా? నవ్వుతూ కాంతంకేసి చూశాడు గోవిందయ్య. అతని చూపులు, మాటలు ముళ్ళులా తగిలి సమాధానమేం చెప్పకుండా పక్కగదిలోకి వెళ్ళిపోయింది కాంతం. రోజు రోజుకి బావ ప్రవర్తన హద్దులు దాటుతోంది. కుముద అత్తారింటికి వెళ్ళిపోయాక తను మరింత ఒంటరిదైపోతుంది. బావ ఏ అఘాయిత్యానికైనా పూనుకోవడానికి మరింత వీలు. అక్కయ్య కొట్టి అమాయకురాలు. తను పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకోదు.
బావ మనసులో ఎదుగుతోన్న వక్రపు ఆలోచనల్ని తెలుసుకోకుండా కకి చూడమ్మా మీ బావకి నీళ్లు తొలుపు అన్నం వడ్డించు అంటూ అతని సేవలకి తనని పురమాయిస్తుంది. ఏంటో ఏ రోజున ఏ దురదృష్టపు సంఘటన జరిగిపోతుందో కాంతం మనసు వ్యాకులమైపోయింది. వసారాలో ఓ పక్కన సోఫా, పేము కుర్చీలు, వాటికి దగ్గరలో టీపై, దాని మీద ఫ్లవర్ వాజు, దాంట్లో ప్లాస్టిక్ పువ్వులు, ఒకటి రెండు విరిసిన మందారాలు, ఫ్లవర్ వాజు పక్కన అగరవత్తుల స్టాండు, చక్కని పరిమళాన్ని నింపుతూ మెల్లగా కాలుతున్న అగరవత్తులు, హాలుకి మరో పక్కన సోఫాకి ఎదురుగా పువ్వుల తివాసి, తివాసీకి వెనకగా గుమ్మానికి వేసిన కొత్త కట్టెను. ఎంతో అందంగానూ అధునాతనంగానూ అమరున్నాయి అన్నీను. ఇదంతా మరదలగారు చేసిన అలంకారమే అన్నాడు గోవిందయ్య. మీరు మాటిమాటికి దానలా వేళకోళం చేయకండి. మామూలుగా అయితే పర్వాలేదు. తలచెడి మన ఇంటికొచ్చినప్పుడు కూతుర్లా ఆదరణగా చూసుకోవాలి. లేకపోతే అది బాధపడుతుంది. అసలే అది పుట్టెడు దుఃఖంతో ఉంది అంటూ సుందరమ్మ భర్తని మృదువుగా మందలించింది. సరే సరే అంటూ ఇబ్బంది పడి మాట తప్పించడం కోసం మరి నేను కామయ్య గారింటికి వెళ్లి పెళ్లివారిని తీసుకుని వస్తాను అంటూ బయటికి నడిచాడు గోవిందయ్య. సుందరమ్మ ఇక్కడవక్కడ అక్కడవిక్కడ సర్దుతూ మధ్యలో ఈ సంబంధమైన కుదిరితే నీకు తోమాల సేవ చేయిస్తాను అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తోంది. కాంతం పక్క గదిలో ఓ పెట్టి మీద కూర్చుని జరిగిపోయిన తన జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇక మీదట రోజులు ఎలా గడుస్తాయా అని దిగులు పడుతూ ఉండుండి శాస్త్రి జ్ఞాపకం వచ్చేసరికి పుట్టి పుణ్యాన ఉలిక్కి పడుతూ ఇబ్బంది పడుతోంది. జడ నిండా పువ్వులు పెట్టుకుని గులాబీ రంగు చీర జాకెట్టు వేసుకుని తగు మాత్రం ముస్తాబుతో పెళ్లిచూపులకి తయారై ఉందన్న మాటే కాని కుముద మనసేం బాగలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సురేష్ చివరికిలా చేశాడేంటి? అతని మీద కోపం వస్తోంది. మళ్ళీ ఆలోచిస్తే ఒక రకంగా అతనన్నది నిజమే అనిపిస్తోంది. తను అందరిలాగే నిస్సహాయురాలేనా? ఇష్టం లేని దాన్ని ఎదిరించి నిలబడలేదా? కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ ఇంతేనా? మార్పుని, సంస్కరణని, విప్లవాన్ని కోరుకోవడమే కాని ఆచరణలో పెట్టలేమన్నమాట. ప్రేమలు, అనుబంధాలు, బాధ్యతలు వీటిని కాదని ఒక సామాన్యమైన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో. ఈ పెళ్లిచూపులు తనకి ఇష్టం లేదు. అయినా తయారైంది. ఏ ఉత్సాహము లేకుండా, ఏ చైతన్యము లేకుండా కేవలం బొమ్మల్లా, ఒక యంత్రంలా ప్రవర్తిస్తోంది తను. ఎంత దయనీయమైన స్థితి! లోపల కుమిలిపోతోంది. కాసేపటికి పెళ్లివారొచ్చిన అలికిడైంది. ఆడవాళ్ళెవరూ వచ్చినట్లు లేదు. పెళ్ళికొడుకు జానకిరాం, అతని పినతండ్రి శివయ్యాను. మల్లెపందిరి దగ్గరున్న బకెట్లో నీళ్లు చెంబుతో ముంచి అందించి వాళ్ళు కాళ్ళు కడుక్కున్నాక టవల్ అందించి రండి రండి అలా కూర్చోండి అంటూ సోఫా చూపించాడు గోవిందయ్య. వాళ్ళిద్దరూ కూర్చున్నాక తను కూడా ఓ పేము కుర్చీలో కూర్చుంటూ ఇదిగో పెళ్లివారొచ్చారు అంటూ లోపలకు ఒక కేక పెట్టాడు. సుందరమ్మ గడప అవతల వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది. నా భార్య, వారు శివరామయ్య గారు, ఆ అబ్బాయి పినతండ్రి, అతను పెళ్లికొడుకు అంటూ పరిచయాలు పూర్తి చేశాడు గోవిందయ్య. నమస్కారమండి అంది సుందరమ్మ. శివయ్య ప్రతి నమస్కారం చేశాడు. జానకిరామయ్య సోఫాలోంచి లేచి సుందరమ్మకి నమస్కారం చేశాడు. కాంతం కట్టెను వెనక నుంచి తొంగి చూసింది. కద్దరులాల్చి పంచ నిరిసిన మీసాలు చూసి అతను కాదని నిర్ణయించుకుని పక్కన కూర్చున్న జానకిరామయ్యని చూసింది కాంతం. పెళ్ళికొడుకు బాగున్నాడు. పచ్చగా, బొద్దుగా, ఎత్తుగా ఉన్నాడు. ఖరీదైన ప్యాంటు, షర్టు. ముఖం కళకళలాడుతోంది. కుముదకి తగ్గట్టు అందంగానే ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి దగ్గర కొంచెం మోటుగా కనిపిస్తాడు. నుదురు దగ్గర జుట్టు కొంచెం వెనక్కి వెళ్ళింది. దగ్గర దగ్గర 30 ఏళ్ళు ఉండొచ్చు. కాని కుముదికింకా 18 ఏళ్లే. పిల్లాడికి పిల్లకి ఇంత తేడాయా? ఇంకొక 4-5 ఏళ్లు తక్కువ ఉంటే ఎంతో ఈడు జోడుగా ఉండును. ఇలాగనుకుని కుముది దగ్గరికి వెళ్ళింది. పెళ్ళికొడుకుని చూసావా? రా, కట్టినట్టుంది, పక్కనుంచి చూద్దు గాని అంది కాంతం ఎంతో ఉత్సాహంతో. చూడొచ్చులేదు విసుక్కుంది కుముద. ఇదేంటి ఇలా అంటుంది? కుర్రాన్ని చూడాలని ఆసక్తి లేదేంటి? దీనికి అసలు ఈ పెళ్ళిష్టం లేదా? తెల్లబోయింది కాంతం. కూతురికి మంచి సంబంధం వచ్చింది కదా అన్న సంతోషంతో తెగ చెప్పుకుపోతున్నాడు గోవిందయ్య. అయ్యా, నాకొక్కరితే కూతురు, కొడుకులు లేరు. పిత్రార్జితం ఏం లేకపోయినా ఈ మధ్య నాకు ప్రమోషన్ రావడం వల్ల కాస్తలో కాస్త బాగానే చేయగలను పెళ్లి. మీలాంటి వారితో తోగలేకపోయినా మరి అంత కొబ్బరి బొండాన్ని పిల్లని చేతిలో పెట్టేయను. ఆమంబాబుతో 10,000 దాకా తోగలను. అందులో 3-4 అప్పు చెయ్యాలనుకోండి, అయినా పర్వాలేదు. అన్నట్టు మా మరదలు, అదే నా భార్య చెల్లులుంది. తలచెడి ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటోంది. దాని పేర 2 ఎకరాలుంది. తన తదనంతరం ఆస్తి పిల్లకే ఇస్తానంటోంది. అయ్యా, అది నా స్థితి.
ఇంకా మీకు పిల్ల నచ్చి మా సంబంధం ఒప్పుకుంటే సంతోషం. లోపల ప్లేట్లతో టిఫిన్ సర్దుతున్న సుందరమ్మ గోవిందేవ్ చెబుతోన్న మాటలు వింటోంది. ఏం మనిషి! ఆఫీసులో పెద్ద పేరే ఉంది, కానీ ఇంటి వ్యవహారాలు బొత్తిగా తెలియవు. వచ్చిన వాళ్ళు కొత్తవారు, పెళ్లివారును. వాళ్లతో మన ఆస్తి అప్పు చెప్పడమేమిటమ్మా? ఏక బాధతో విసుక్కోసాగింది. హాల్లో జానకిరామయ్య చేతిలో ఉన్న పుస్తకం పేజీలు తిప్పుతూ కూర్చున్నాడు. శివయ్య దగ్గి గొంతు సరిచేసుకుని, మీ వివరాలన్నీ చెప్పారు, సంతోషం. మరి మా సంగతి కూడా వినండి. మా అన్నయ్యకి వీడొక్కడే కొడుకు, ఇంకో కూతురుంది, 12 ఏళ్లది అంటుండగా మధ్యలో అడ్డుకొని, శాస్త్రి అలా చెప్పాడేమిటి? అదే పెళ్ళికొడుకు ఒక్కడే, అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎవరూ లేరట అని అన్నాడు గోవిందయ్య తల గోక్కుంటూ. జానకిరాం చుర్రుమని చూశాడు. ఆ వాడి మొహం ఆ శాస్త్రికేం తెలుసు అన్నాడు శివయ్య. సరే చెప్పండి. ఆహా, శాస్త్రంది జ్ఞాపకం వచ్చి అన్నానంతే, క్షమార్పణ చెప్పుకున్నట్టుగా అన్నాడు గోవిందయ్య. మా జానకిరామయ్య బిఏ పూర్తి చేశాడు, కానీ దున్నేవాడిదే భూమి అని ప్రభుత్వం ఈ మధ్య అంటూ ఉండడంతో మా అన్నయ్య వీడిని ఉద్యోగం చెయ్యొద్దని స్వంత వ్యవసాయంలో పెట్టాడు. మా అన్నయ్య గతించి 7-8 ఏళ్లయింది. మా వదిన గారు బహు ఉత్తమరాలు. అయితే శివయ్య ఆగాడు. జానకిరాం తలెత్తి అతని కేసి చూశాడు. శివయ్య తడబడుతూ, ఆ అంతే, వచ్చే కోడల్ని బట్టి ఆ ఇంటి భవిష్యత్తు ఆధారపడుంది అన్నాడు. జానకిరాం ఓరగా పినతండ్రి కేసి చూశాడు. గోవిందయ్య అదేం గమనించకుండా, అంతే కదండి, ఏ ఇంటికైనా కోడల్ని బట్టే, అందుకే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు అంటూ ఆశ్రయింపు నవ్వొకటి నవ్వాడు. పలహారాలయ్యాక రాహుకాలం కాకుండా పిల్లను చూసుకోవాలంటూ కుముదని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. శివయ్యకి నమస్కారం పెట్టి తల వంచుకుని గాజులకేసి చూసుకుంటూ కూర్చుండిపోయిందే కాని ఎదురుగా ఉన్న పెళ్లికొడుకేసి అసలు చూడాలనే అనిపించలేదు కుముదకి. జానకిరాం మాత్రం కుముదని పరిశీలనగా చూడసాగాడు. ఎంతసేపు చూసినా అతనికి సరిపోయినట్లు లేదు. పలకరింపుగా, నీ పేరు అన్నాడు. పెళ్లికొడుకు తనని పలకరిస్తాడని ఊహించలేదేమో. ఒక్క మాటు ఉలిక్కి పడింది కుముద. వెంటనే సర్దుకుని కొద్దిగా తల పైకెత్తి కుముద అని చెప్పింది. అలా తల పైకెత్తినప్పుడే జానకిరాంని చూసింది. ఇదేంటి, తనకంటే 10-12 ఏళ్లు పెద్దవాడు, పైగా ఎంతో మోటుగా ఉన్నాడు, ఇతనా పెళ్ళికొడుకు అనుకుంది. తనని అతను గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. ఎంత మగవాడైతే మాత్రం పెళ్ళికొడుకు కదా, ఏంటా చూడ్డం, అసలు సిగ్గు మొహమాటం లేకుండా అంటూ మనసులోనే విసుక్కుంది కుముద. కాస్త వీణపాడి వినిపించమ్మా అన్నాడు గోవిందయ్య. అబ్బా, నాన్నకి మరీ చాదస్తం. అసలే పెళ్లి చూపులు తనకిష్టం లేకపోతే సంగీత కచేరీ ఒకటా? విసుగ్గా చూసింది. పాడమ్మా అన్నట్లు ఆయన కళ్ళతోనే చెప్పడంతో వీణ దగ్గరికి వెళ్లి శృతి పెట్టింది. విజయనగరి రాగంలో విజయాంబికే అన్న కృతి మెల్లగా పాడుతూ వీణ వాయించసాగింది. కొంత పాట సాగేటప్పటికీ కుముద వీణ వాయించడంలో లీనమైపోయింది. పాట వింటూనే జానకిరామయ్య కుముదని పరిశీలిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఏకాంతం ఏర్పాటు చేయడం కోసం, మీ ఇల్లు పెద్దదే అంటూ ఇల్లు చూసే వంకన లేచాడు శివయ్య. రండి చూద్దురుగాని అంటూ గోవిందయ్య అతన్ని లోపలికి తీసుకువెళ్లాడు. హాల్లో కుముద జానకిరాం ఇద్దరై మిగిలిపోయారు. ఆ సంగతి పాటాపి వీణ కింద పెట్టాక కాని కుముదకి తెలియలేదు. తెలిసేసరికి ఏదో భయం, మరేదో బిడియం. కుముద కలవరపడింది. ఏం చదువుతున్నావు కుముద? కుముద గతుక్కుమంది. తనని పెళ్లికొడుకు పేరు పెట్టి పిలుస్తున్నాడేమిటి? వీణ దగ్గర నుంచి లేచి నుంచుని బిఏ ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఇంకేమైనా అడుగుతాడేమో అని భయపడి నమస్కారం చెప్పి గబగబా లోపలికొచ్చేసింది. అలా చటుక్కున లేచి వెళ్ళిపోయినందుకు జానకిరాంకి కోపం వచ్చింది. ఇంకా 2-3 ప్రశ్నలు వేద్దాం అనుకున్నాడు. ఏంటా విసురుగా వెళ్ళిపోవడం? కొంచెం పెంకితనం ఉందేమో. ఆ అదేం అయ్యుండదు, బిడియపడి ఉంటుంది అనుకుని సరిపెట్టుకుని తనలో తాను నవ్వుకున్నాడు. కుముద గదిలోకి వెళ్లి మంచం మీద బోర్లా పడుకుంది. కుముద పక్కనొచ్చి కూర్చుంటూ, పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడే, బాగా మాట్లాడాడు కూడా. నేను కర్టెన్ వెనక నుంచి చూస్తూనే ఉన్నా. అలా పరిగెట్టుకుని వచ్చేస్తావేమిటి? ఇంకా ఏం పలకరించునో కాసేపు నుంచోకపోయావు అంది కక్కి నవ్వుతూ. అబ్బా, ఎంతసేపు, నాకు ఇబ్బందిగా ఉంది బాబు అంది కుముద. అవునులే, ఏది ఇంకా చిన్నతనం, బాగా వయసొస్తేనే కాని నవ్వుకుంది కాంతం.